హరే కృష్ణ. ఈ వీడియోని పరమ పూజ్యులు మరియు హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థాపకాచార్యులైన ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి సమర్పిస్తున్నాం. బృందావనంలోని 6 గోస్వాములలో శ్రీ గోపాల భట్ట గోస్వామి బృందావనంలోని శ్రీ రాధారమణునికి అత్యంత ప్రియమైన శిష్యుడు మరియు ఉన్నత భక్తులలో ఒకరు. మనమందరం ఈ వీడియోలో శ్రీ గోపాల భట్ట గోస్వామి వారి లీలలు మరియు మహిమలను ఆస్వాదిద్దాం. శ్రీ గోపాల భట్ట గోస్వామి చైతన్య మహాప్రభువుకి అత్యంత సన్నిహిత మిత్రుడైన వెంకట భక్తుని కుమారుడు. వారు దక్షిణ భారతదేశంలోని శ్రీరంగంలో నివసించేవారు. సన్యాసి అయిన చైతన్య మహాప్రభు ఒకసారి వారి ఇంట్లో 4 నెలలు గడిపాడు. గోపాల్ ఈ సమయంలో కేవలం చిన్న పిల్లవాడు మరియు అతను వ్యక్తిగతంగా మహాప్రభువుని సేవించేవాడు. అతను చాలా చిన్నవాడైనప్పటికీ చైతన్య మహాప్రభు పైన అతని ప్రేమ చాలా బలంగా ఉండేది మరియు అతను ఎల్లప్పుడూ మహాప్రభువుతో ఉండాలని కోరుకునేవాడు. గోపాల్ భట్టికి మహాప్రభు ఒక సన్యాసిగా మాత్రమే తెలుసు. యువ నిమాయి లాగా ఉన్న మహాప్రభుని చూడగలిగితే ఎంత బాగుండు అని కోరుకున్నాడు. అతని కోరిక తీర్చే విధంగా గోపాల భట్టికి ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. కలలో అతను బాలుడిగా ఉన్న చైతన్య మహాప్రభు లీలలను చూడగలిగాడు. చూడడమే కాకుండా ఆ లీలలో కూడా పాలు పంచుకున్నాడు. చైతన్య మహాప్రభు గోపాల్కి తన రూపాన్ని కృష్ణుడిగా మార్చుకొని మళ్ళీ చైతన్య మహాప్రభువుగా మారటం ద్వారా అతను స్వయంగా కృష్ణుడే అని చూపించాడు. అదే కలలో చైతన్య మహాప్రభు గోపాల్ భట్టను నీవు రూప మరియు సనాతన అనే 2 రత్నాల వంటి వ్యక్తులను కలుస్తావు. నేను వారికి నా సొంత మనస్సును ఇచ్చాను. తద్వారా వారు నా బోధనలను ప్రచురించవచ్చు. అయితే నీ శిష్యుల ద్వారా ఈ బోధనలు వ్యాప్తి చెందుతాయి అని తెలిపారు. ఈ కల వచ్చిన వెంటనే గోపాల్ భట్ట చైతన్య మహాప్రభు వద్దకు వెళ్ళాడు. చైతన్య మహాప్రభు అతనిని ఇంట్లోనే ఉండి తన తల్లిదండ్రులకు సేవ చేయమని, ఆ తర్వాత రూప గోస్వామి మరియు సనాతన గోస్వామితో కలిసి ఉండడానికి బృందావనానికి వెళ్ళమని చెప్పారు. గోపాల భట్ట పెద్దవాడయ్యాక అతను గొప్ప పండితుడు మరియు భక్తుడు అయిన తన మేనమామ ప్రబోధానంద సరస్వతి నుండి దీక్షను స్వీకరించాడు. గోపాల భట్ట ఒక అద్భుతమైన విద్యార్థి కనుక గొప్ప విద్వాంసుడయ్యాడు. అతను తన జ్ఞానానికి మరియు భక్తికి ఎంతో ప్రసిద్ధి చెందాడు. అతని కీర్తి వ్యాప్తి చెందడంతో బృందావనానికి వెళ్ళటానికి తాను సిద్ధంగా ఉన్నాడని భావించాడు. అతడిని బృందావనానికి పంపించేందుకు తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. చైతన్య మహాప్రభు ఇది విని ఎంతో సంతోషించి రూప మరియు సనాతన గోస్వామికి గోపాల్ని తమ తమ్ముడిగా అంగీకరించి అతనిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కొన్ని నెలల తర్వాత చైతన్య మహాప్రభు గోపాల్ భట్ట బృందావనానికి చేరుకున్నాడో లేదో అని ఆలోచించారు. గోపాల్ భట్ట వచ్చాడా లేదా అని బృందావనంలోని రూప మరియు సనాతనకు పూరి నుండి ఉత్తరం పంపించారు. ఒక దూత పూరికి త్వరగా తిరిగి వచ్చి, అవును, అతను ఇక్కడ ఉన్నాడు, అతనిని మా సొంత సోదరునిగా అంగీకరించాము అనే ప్రత్యుత్తరం మహాప్రభుకి చూపించారు. చైతన్య మహాప్రభు ఎంతో ఆనందంతో గోపాల్ భట్ట కోసం ఒక బహుమతిని జత చేస్తూ ఒక లేఖను తిరిగి పంపాడు. అందులో అతని వస్త్రం మరియు కొన్ని ఇతర వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. మరియు ఆ లేఖలో రూప మరియు సనాతనకు అతీంద్రియ గ్రంథాలు రచించడానికి సహాయం చేయండి మరియు అతీంద్రియ బోధనలను కూడా అధ్యయనం చేయండి అని గోపాల్ భట్టకు సూచించారు. చైతన్య మహాప్రభు అదృశ్యమైన తర్వాత గోపాల్ భట్ట మహాప్రభు యొక్క తీవ్రమైన ఎడబాటును అనుభవించాడు. అయితే స్వప్నంలో చైతన్య మహాప్రభు, నీకు నా దర్శనం కావాలంటే నేపాల్కు తీర్థయాత్ర చేయండి అని చెప్పాడు. గోపాల్ భట్ట అలానే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజుల్లో ప్రయాణం అంటే నడక. నేపాల్ ప్రయాణం సుదీర్ఘమైన మరియు కష్టమైన ప్రయాణం. అతను చివరకు నేపాల్ చేరుకుని స్నానం చేయడానికి గండకీ నదికి వెళ్ళాడు. అతను 12 సాలగ్రామ శిలలను, అంటే కృష్ణునిగా పూజింపబడే పవిత్ర నదుల నుండి సేకరించబడిన రాళ్లను సేకరించి వాటిని తనతో తిరిగి బృందావనానికి తీసుకెళ్లాడు. అతను బృందావనానికి చేరుకుని తన సాలగ్రామ శిలలను పూజించడం ప్రారంభించినప్పుడు అతనికి ఒక సందేహం మొదలైంది. భగవంతుణ్ణి ఆరాధించడానికి అర్హుడని అనుకోవటానికి నేనెవరు? నేను చాలా అపవిత్రుడిని. అయినప్పటికీ నేను పవిత్ర స్థలం నుండి సాలగ్రామ శిలలను తీసుకురావడానికి ధైర్యం చేశాను. నేను ఇలా చేయడం ఎంత మూర్ఖత్వం
అని అనుకున్నాడు. ఆ శిలలను అదే ప్రదేశంలో తిరిగి వేయటానికి అతడు నేపాల్కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకొని బయలుదేరాడు. గండకి నదిని చేరుకొని సరైన మంత్రాలను జపించి శిలలను నదిలో వేశాడు. 12 శిలలు తిరిగి అతని చేతుల్లోకి చేరాయి. అతను వాటిని మరలా పడవేయటం, అవి మళ్లీ అతని చేతుల్లోకి చేరటం ఇలా 3-4 సార్లు జరిగింది. గోపాల భట్ట ఆ శిలలను ఆశ్చర్యంగా చూస్తూ, ఇది భగవంతుని యొక్క ప్రత్యేకమైన దయ అయి ఉండవచ్చు, ఈ శిలలు తమని తీసుకువెళ్లకుండా వదిలేలా లేవు అనుకుని సాలగ్రామ శిలలను తనతో పాటు తిరిగి బృందావనానికి తీసుకెళ్ళాడు. వాటిని తన దగ్గర ఉన్న గుడ్డ సంచిలో పెట్టుకున్నాడు. ఒకరోజు గోపాల భట్ట గోస్వామిని చూడటానికి ఒక సంపన్నుడు బృందావనానికి వచ్చాడు. మీ భగవంతునికి నా దగ్గర చాలా అందమైన దుస్తులు మరియు ఆభరణాలు ఉన్నాయి. అన్ని వస్త్రాలు అత్యుత్తమమైన పట్టుతో తయారు చేయబడ్డాయి. ఆభరణాలు బంగారం మరియు వెండితో పాటు అనేక రత్నాలతో మెరుస్తూ ఉన్నాయి. దయచేసి వాటన్నిటినీ తీసుకుని భగవంతుని ఆరాధనలో ఉపయోగించుకోండి అని గోపాల భట్టతో అన్నారు. గోపాల భట్ట నిశ్శబ్దంగా ఆ సంపన్నునితో, ధన్యవాదాలు, మీరు ఎంతో దయగలవారు. అయితే మీరు వాటిని మరొకరికి ఇవ్వవచ్చు. నా దగ్గర ఉన్న శిలలు గుండ్రంగా ఉన్నాయి, వాటికి దుస్తులను ధరింపజేయలేము అని తెలిపారు. అతను రూపగోస్వామి యొక్క గోవిందుని గురించి ఆలోచించసాగాడు. గోవిందుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆయనకి అందమైన వస్త్రాలు మరియు నగలు ధరింపజేయవచ్చు. గోపాల భట్ట భగవంతుణ్ణి, ఓ ప్రభు, ఏదో ఒక రోజు నేను నిన్ను నీ పూర్తి రూపంలో ఆరాధించేలా నన్ను ఆశీర్వదించండి. నేను నిన్ను ఖరీదైన దుస్తులు మరియు మెరిసే ఆభరణాలతో అలంకరించాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించాడు. మరుసటి రోజు ఉదయం గోపాల్ భట్ట నిద్రలేచి తన శిలలను ఆరాధించడానికి వెళ్ళాడు. 12 శిలలలో ఒక చిన్న గుండ్రని రాయి నుండి పూర్తిగా కృష్ణుని త్రిభంగ రూపంలో వేణువు వాయిస్తూ నిలబడి ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. రూప మరియు సనాతన గోస్వామి మరియు సమీపంలోని భక్తులందరూ ఏమి జరిగిందో విని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకుని ఎంతో ప్రేమతో కన్నుల నిండా నీరుతో కృష్ణునికి గొప్ప ప్రార్థనలు చేస్తున్న గోపాల్ భట్టను చూశారు. అతను ఆ కృష్ణుని మూర్తికి రాధారమణ అని పేరు పెట్టాడు మరియు అతని జీవితాంతం ఎంతో నమ్మకంగా ఆరాధించాడు. 500 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ బృందావనంలో రాధారమణుని దర్శనం చేసుకోవచ్చు. దేవాదిదేవుడు సాలగ్రామశిల నుండి ఉద్భవించాడని తెలుపడానికి అతని వీపుపై ఒక గుర్తు ఉంటుంది. 1542 సంవత్సరం నుండి రాధారమణుడు ఖచ్చితమైన శాస్త్రోక్తమైన ఆచారాలను అనుసరించి స్వచ్ఛమైన భక్తితో పూజింపబడుతున్నాడు. వైదిక భక్తికి బూటకపు ప్రేమగల రసముల వ్యాప్తిని మరియు నిర్లక్ష్యాన్ని నిరోధించడానికి ఒక పుస్తకాన్ని వ్రాయమని చైతన్య మహాప్రభు గోపాల భట్టను ఆదేశించాడు. శ్రీ సనాతన గోస్వామి యొక్క ధృవీకరణతో అతడు హరిభక్తి విలాసాన్ని సంకలనం చేశాడు. అది గౌడీయ వైష్ణవ సంప్రదాయం యొక్క ఆచారం మరియు భక్తి పద్ధతులను వివరిస్తుంది. అతను సత్క్రియా దీపిక మరియు శ్రీ జీవగోస్వామి యొక్క సత్ సందర్భాల కోసం రూపురేఖలను కూడా వ్రాశాడు. శ్రీ గోపాల భట్ట శ్రీమతి రాధారానికి ఆమె అష్టమంజరిలో ఒకరైన గుణమంజరిగా శాశ్వతంగా సేవ చేశాడు. అతని సమాధి రాధారమణజీ ఆలయం ప్రాంగణంలోనే ఆ మూర్తి ప్రకటితమైన స్థలం వెనుక ఉంది. శ్రీ గోపాల భట్ట గోస్వామి జీవితాంతం రాధారమణునికి సేవ చేసిన జీవితకాల బ్రహ్మచారి అయిన గోపీనాథ గోస్వామి ఈ దీక్షను ప్రసాదించాడు. గోపాల్ భట్ట గోస్వామి శ్రీనివాసాచార్య మరియు అనేక ఇతర ప్రముఖ వైష్ణవులకు కూడా దీక్షను ప్రసాదించాడు. మనందరం శ్రీ గోపాల్ భట్ట గోస్వామికి వినయపూర్వకమైన ప్రణామాలను అర్పించి ఆయన పాద పద్మాల క్రింద ఆశ్రయం ఇవ్వాలని, ఆ దేవాదిదేవుడైన శ్రీ శ్రీ రాధాకృష్ణుల ఆనందం కోసం చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో మనందరినీ భాగస్వాములను చేయమని ప్రార్థిద్దాం. హరే కృష్ణ.